అన్నమయ్య జిల్లా గండబోయినపల్లి టోల్ గేట్ సిబ్బందిపై దాడి ఘటనలో పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నిన్న గండబోయినపల్లి టోల్ గేట్ మేనేజర్పై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. మేనేజర్తో పాటు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మేనేజర్కు కారులో ఎత్తుకెళ్లారు. అయితే దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు మేనేజర్ రవి వెనకడుగు వేస్తున్నాడు. మేనేజర్ను కూటమి నేతలు పోలీసులు బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి, అసలేం జరిగింది? అనుశ్రీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు టోల్గేట్ సిబ్బందిపై అనుచరులు దాడి చేయడం అనేది ఇప్పుడు పరిపాటిగా మారింది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఘటన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం యొక్క గండబోయినపల్లి వద్ద ఉన్నటువంటి టోల్గేట్ పైన ఒక్కసారిగా సిబ్బంది పైన ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సంబంధించిన అనుచరులు దాడి చేయడం ఒక్కసారిగా సంచలనం రేకెత్తిస్తోంది. సురేంద్రబాబు అనుచరులు ఒక్కసారిగా ముగించుకునే తిరుగు ప్రయాణంలో భాగంగా వాల్మీకిపురం మండలం ఏదైతే గండబోయినపల్లి వద్ద ఉన్నటువంటి టోల్గేట్ వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా దాడి చేసినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో పక్కా ఎవిడెన్స్ కనబడుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బంది పైన, అక్కడ మేనేజర్ రవి పైన దాడి చేసినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. భౌతిక దాడులు చేసినప్పటికీ ఇంతవరకు కూడా దానిపైన కేసు నమోదు చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది మేము, మా అధికారంలో ఆ వాహనాలనే అంటే టోల్ గేట్ సిబ్బంది పైన దురుసుగా ప్రవర్తించారు. అక్కడ ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గన్మెన్ అక్కడ టోల్ గేట్ సిబ్బంది పైన భౌతిక దాడులు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మేనేజర్ రవిని భౌతిక దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వీరు వెనకడుగు వేయడం పట్ల ఈ యొక్క గూండాయిజం ఏ విధంగా చెలరేగిపోతున్నారు, కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అనుచరులు, వారి యొక్క గన్మెన్లు కూడా ఏ విధంగా దాడులు పాల్పడుతున్నారు అనే దానికి అక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో విజువల్స్ లో కనిపిస్తున్నాయి. వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు రాజీ కుదుర్చడంతో ఈ కొన్నటువంటి ఘటన, ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధితులు కూడా కేసు పెట్టేందుకు వారిని భయప్రాంతం చేసినట్టుగా తెలుస్తుంది. పెట్టేందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ కూటమి నేతలు కొంతమంది భయభ్రాంతికి గురి చేయడంతో అతను కేసు పెట్టేందుకు వెనకడికి వేస్తున్నాడు. ఈ యొక్క ఘటనకు సంబంధించి సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేయాలని చెప్పేసి ప్రజలకు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.